పాలిసెట్ 2021 ఎంట్రన్స్ పేపర్లో నుంచి 36th బిట్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. 36th బిట్ ఇదండి, ట్రిగనామెట్రీ నుంచి వస్తుంది. ఇఫ్ tan θ ప్లస్ cot θ ఈక్వల్ టు 2, దెన్ tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఈ వాల్యూ ఎంత అవుతుందని అడిగారు. మనకి ఈ బిట్ కాబట్టి ఈ బిట్కి సంబంధించి నెక్స్ట్ స్లైడ్లో చేసి చూపిస్తాను. ఇచ్చింది ఒకసారి రాసుకోండి. మనకి ఇచ్చింది ఏంటంటే tan θ ప్లస్ cot θ ఈక్వల్ టు 2. మనకి రిక్వైర్ ఆన్సర్లు ఎలా ఉంది అంటే స్క్వేరుల్లో ఉంది, కాబట్టి బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో tan θ ప్లస్ cot θ హోల్ స్క్వేర్ అవుతుంది, 2 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. మీకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అమ్మ మీరు ఫార్మెట్ ఎప్పుడు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేరే రాయాలి, అంతేగాని a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాయకూడదు. ఒకవేళ అదేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎగ్జామ్కి ఇంకా టైం తొందరగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు a స్క్వేర్ అంటే tan స్క్వేర్ θ, 2ab అంటే 2 tan θ cot θ, బి స్క్వేర్ అంటే cot స్క్వేర్ θ ఈక్వల్ టునే 2 స్క్వేర్ని 2 స్క్వేర్గానే ఉంచాను. ఇందులో tan స్క్వేర్ θ cot స్క్వేర్ θ మనకు కావలసిన రిక్వైర్మెంట్లో ఉంది, దాన్ని మనం చేంజ్ చేయొద్దు. 2 tan θ cot θలో tan θని cot θలో కానీ cot θని tan θలో కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఎలా చేయాలి అంటే tan θని అలాగే ఉంచి cot θ అంటే 1/tan θ అంటే ట్యాన్కి రెసిప్రోకల్ cot. సో మీకు ఇది తెలియదేమో, ఒకసారి ఫార్ములా ఇస్తా చూడండి. కొసీకెంట్ సైన్కి రెసిప్రోకలు, సీకెంట్ కాసుకు రెసిప్రోకలు, కాట్ ట్యాన్కి రెసిప్రోకలు, లేదా ట్యాన్ కాట్కి రెసిప్రోకలు. సో tan ఏ అన్న 1/cot ఏ అన్న ఒకటే. నేనేం చేశాను, కాట్ని 1/tan ఏ అని రాశాను. సో ఇక్కడున్న tan θ ఇక్కడున్న tan θ క్యాన్సిల్ అయిపోతుంది. సో tan స్క్వేర్ θ ప్లస్ 2 ప్లస్ cot స్క్వేర్ θ అనేది మనకు మిగులుతుంది. సరే, ఇక్కడ పేజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక లైన్ తీసుకుని ఇక్కడ చేస్తాను. ఈ స్టెప్నే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, ఏం చేంజ్ చేయకుండా. మనకి లెఫ్ట్ సైడ్ది అలాగే ఉంచండి, రైట్ సైడ్ది స్క్వేర్లో ఉంది కాబట్టి 2 స్క్వేర్ 4 అని చెప్పి లెఫ్ట్ సైడ్ది యాజ్ ఇట్ ఈజ్గా రాసి ఈక్వల్ టు తర్వాత 2 స్క్వేర్ని 4 అని రాయండి. ఇప్పుడు మనకు కావాల్సింది tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ, ఇదే కదా అక్కడ ఉన్నది. సో మనకు అక్కర్లేనిది ఏంటి, 2ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ ఉన్న +2 కాస్త -2 అవుతుంది. 4 - 2 ఎంత, 2. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత, ఈ ఆప్షన్. ఓకే, ఇంకేదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయమ్మా.